భాగవతం 10వ స్కంధంలో కృష్ణ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి లీలగా చూపిస్తాడు దీన్ని. కామక్రోధములకు వశపడిపోతున్నాం కాబట్టే పాపాలు చేస్తున్నాం. కామక్రోధాలకి వశపడిపోతున్నాం కాబట్టే రుచి వాసనకి మనసు లొంగిపోతోంది. ఇదే పాపకర్మాచరణమునకు అవకాశం ఎక్కడుంటుందో చూపిస్తాడు. ఆయన ఆవుల్ని దూడల్ని కాస్తూ ఉంటాడు. వాటిని రక్ష చేస్తున్నప్పుడు కంసుని పలుపున వచ్చినటువంటి ఒక రాక్షసుడు ఒక దూడ రూపంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి కృష్ణుణ్ణి చంపాలి, అది ఆ రాక్షసుడి కోరిక. వాడు ఒక దూడ వేషంలో వచ్చాడు. ఇప్పుడు ఈ దూడ వేషంలో ఒక రాక్షసుడు వస్తే వెలగ చెట్టు రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు. దాని నిండా వెలగపళ్ళున్నాయి. ఈ ఇద్దరూ ఎందుకు వచ్చారంటే కృష్ణుడు ఆదమరిచి గొల్లపిల్లలతో ఆడుకుంటున్న వేళ చూసి వెనక నుంచి వెలగ చెట్టు, ముందు నుంచి ఆవు దూడ రెండూ వచ్చి బాలకృష్ణుణ్ణి కుమ్మి చంపెయ్యాలి అని వాటి కోరిక. అందుకని ఒకవైపు వెలగ చెట్టు పళ్ళతో, ఒకవైపు దూడ రెండూ వచ్చాయి. ఆ గోపాల బాలురు అన్నారు, వాళ్ళ దగ్గర ఎన్ని గోవులున్నా వాళ్ళు వాళ్ళ గోవులేవో వాళ్ళది కాని గోవేదో వాళ్ళు కనిపెడతారు. వాళ్ళన్నారు, కృష్ణ కృష్ణ, ఈ ఆవు దూడ చూశావా, ఎంత చెంగు చెంగున గింతుతోందో, చాలా చమత్కారంగా ఉంది. ఈ దూడ ఎవరిది, ఎలా వచ్చింది మన మందలోకి అన్నారు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్ని కృష్ణుడు అన్నాడు, ఈ దూడ ఎవరిదో చూస్తానుండండి అని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి ఆ ఆవు దూడ యొక్క 4 కాళ్ళు కలిపి పట్టుకున్నాడు. పట్టుకుని దాని తోకని 4 కాళ్ళకి చుట్టు తిప్పి కట్టాడు. చుట్టు తిప్పి పట్టి ఇలా ఆ 4 కాళ్ళు పట్టుకుని ఆ దూడని పైకెత్తి గిర్ర 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 తిప్పాడు. తిప్పి ఈ దూడని తీసి వెలగ చెట్టుకేసి కొట్టాడు. కొడితే దూడ చచ్చిపోయింది. ఈ దూడ యొక్క దెబ్బకి వెలగ చెట్టు పడిపోయి చచ్చిపోయింది. అంటే వెలగ చెట్టు రూపంలో ఉన్న రాక్షసుడు పోయాడు, దూడ రూపంలో ఉన్న రాక్షసుడు పోయాడు. ఇది ఒక మంచి లేగ వినడెంతయు నొప్పెడినంచు డాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో జడియగ నొక్క పెట్టుకొని చంపె కుమారుడు లెగరక్కసిన్ వెలయగ గోపబాలకురు కోయని అర్వన కర్వలీలతో అంటారు పోతన గారు. ఆ దూడని వేసి వెలగ చెట్టు కొట్టి వెలగ చెట్టు ఆవు దూడ రెండూ చచ్చిపోయేట్టు చేశాడు. గోవర్ధనోద్ధరణం చేసి గోవుల్ని కాపాడినటువంటి కృష్ణుడు ఆవు దూడని వెలగ చెట్టుని ఎందుకు చంపాలి? అలా ఎందుకు ఆ రెండింటినీ చంపడం అంటే, ఒకటి, అవి రెండు రాక్షసులు. రాక్షసులు అంటే పాడు చేసేవాళ్ళు. ఏమిటి వాటికి రెండింటికి లక్షణం? వెలగపండు తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టారనుకోండి, మా ఇంట్లో వెలగపండు లేదండి అని కానీ, మా ఇంట్లో వెలగపండు ఉందని కానీ మీరెవరితో చెప్పక్కర్లా. దాని వాసన చెప్పేస్తుంది ఇంట్లో వెలగపండు ఉందని. అలాగే ఆవు దూడ ఉందనుకోండి, దానికి అక్కర్లేని ప్రతి పదార్థాన్ని ముట్టుకుని తింటుంది. అది ప్రతి పదార్థాన్ని తింటుంది. మట్టి కూడా తింటుంది. తింటే దాని కడుపులో ఏలుగుపాములు బయలుదేరి ఆ దూడ మరణిస్తుంది. అందుకే దూడ అన్నిటినీ తినేస్తుంది. దానికి రుచి చూడటం అలవాటైపోయింది కాబట్టి దాని ముట్టికి ఓ బుట్ట కట్టేస్తారు. కట్టేస్తే అది ప్రతిదాన్ని ముట్టుకుందామని ఎడుతుంది, కానీ అది తినలేదు. దానికి రుచి చూసే అవకాశం ఉండదు, ఎందుకంటే బుట్ట అడ్డొస్తుంది. నాలుకిలా అంటుంది, కానీ వెదురుపేళ్లు తగులుతాయి, తినలేదు. వెలగపండు వాసనకి గుర్తు. రుచి వాసన ఈ రెండిటికి ఏవి? ఆవు దూడ, వెలగపండు. ఈ రుచి వాసన రాక్షసులు. ఇదే మనసులో ప్రవేశించినటువంటి కోరిక తీర్చుకొనుట, తీర్చుకున్న కోరిక యొక్క అనుభూతిని గుర్తుంచుకొనుట.